ఎంతో ప్రముఖమైన ప్రభల తీర్థం కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో కన్నుల పండుగగా సాగింది. 11 గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోట చేరుకున్నాయి. పంట పొలాల మధ్యలోంచి వచ్చే గంగలకుర్రు ప్రభ అందరినీ ఆకట్టుకుంది. చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రభలను దర్శించుకునేందుకు తరలివచ్చారు. జగ్గన్న తోటలో సందడి వాతావరణం నెలకొంది. ఈసారి 5 లక్షల మంది ప్రభల తీర్థంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 చోట్ల ఈ ప్రభల తీర్థాలు జరుగుతాయి. వాటిలో కొత్తపేట, జగ్గన్న తోటలో జరిగే ఉత్సవాలు ముఖ్యమైనవి. కొత్తపేట ప్రభల తీర్థాన్ని మకర సంక్రాంతి రోజునే నిర్వహిస్తారు. అలాగే చిరుతపూడి, మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన మండలం చెయ్యేరుల్లో అతిపెద్ద ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు. అంబాజీపేట మండలం వాకలగరువు రావిచెట్టు సెంటర్లో జరిగే తీర్థానికి అరుదైన గుర్తింపు ఉంది. జిల్లాలో జరిగే ప్రభల తీర్థాల్లోని ప్రభలన్నింటికన్నా ఇక్కడ అతిపెద్ద ప్రభలనుంచుతారు. ప్రభల తీర్థానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కోనసీమలోని జగ్గన్న తోట ప్రభల తీర్థం ప్రారంభమైంది. ఒక్కో ప్రభ జగ్గన్న తోటకు చేరుకుంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, మొసలపల్లి ప్రభ జగ్గన్న తోటకు చేరుకుంది. జగ్గన్న తోటకు దాదాపుగా 11 ప్రభలు వస్తాయి. ఆ ప్రభలన్నిటిలో ఉన్నటువంటి ఏకాదశి రుద్రులు పూర్తిగా లోక కళ్యాణార్థం చర్చించుకుంటారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అసలు ప్రభల తీర్థానికి ఉన్నటువంటి ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? అసలు జగ్గన్న తోటలోనే ఈ ఏకాదశి రుద్రుల్ని పెట్టడానికి కారణం ఏంటి? 476వ సంవత్సరం క్రితంలో పెద్దాపుర మహారాజుల వారు జగన్నాథరాజులు అనేటువంటి వారు శివుడిని గురించి తపస్సు చేశారు. ఈ పక్కన ఉన్నటువంటి అప్పర కౌశిక, అది ఉత్తరవాహిని. అంచేత ఇక్కడ తపస్సు చేయడం వల్ల శంకరుడు ప్రత్యక్షమైతే మానవుడికి ఏమి కావాలయా అని కోరిక అడిగితే మానవుడికి సుఖాలు 7 రకాల ఐశ్వర్యాలు కలగాలి అన్నారు. అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ఏకాదశ రుద్రుని కనుము రోజు, కనుము అంటే నిన్న పెద్ద పండుగ కదా, ఈవేళ మొన్నటి దాన్ని కనుము అంటారు. అంచేత కనుము రోజుని దర్శించుకుంటే ఇవన్నీ కలుగుతాయి అన్నారు. ఎలాగా నా వల్ల అవ్వదు, నీ మహిమ వల్లే రావాలి అంటే ఆ స్వామి దయ వల్ల శంకరుడి యొక్క ఆజ్ఞగా 11 ఉన్న దేవుళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఆ స్వామిని దర్శించేసుకోవడం వల్ల 11 రకాలైన దేవుళ్ళు ఒకేసారి దర్శనం చేసుకున్నందువల్ల వాళ్ళకి 7 రకాల ఐశ్వర్యాలు ఎక్కడ దొరకవు, కొనుక్కుంటే రావు. 7 ఏమిటి అంటే, 1 భార్యకు భర్త, భర్తకు భార్య ఒక ఐశ్వర్యం. 2 వారికి కలిగిన సంతానం. 3 విద్య. 4 గృహము. 5వది ఆరోగ్యం. 6వది చక్కగా ఆయుర్దాయము. 7వది చక్కనైనటువంటి మంచి కీర్తి. ఇవన్నీ కలగాలి. ఇది మొదటిసారి అండి రావటం. మొత్తం ఇలా అన్ని ఊర్ల శివాలయాల నుండి దేవుళ్ళు రావటం, అందరి దర్శనం ఒకేసారి జరగటం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం రావటం, కానీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇది మా ఊరండి, మొసలపల్లె మా ఊరు. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా తాతల కాలం నుంచి ఇక్కడే జరుగుతుంది. చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ కనుమ రోజు ఇక్కడ రావడం, దర్శనం చేసుకుని 11 ప్రభలను దర్శనం చేసుకోవడం, గంగూరు ప్రభలను చూడడం, కాలం నుంచి దిగి పైకి రావడం, ఇవన్నీ చూడడం మాకు చాలా అలవాటు. 11 మంది ఏకాదశ రుద్రులను దర్శించుకోవడం అత్యంత భాగ్యంగా భావిస్తున్నామని ఇక్కడికి వచ్చిన వారంతా చెప్తున్నారు. గతంలో వచ్చిన వారు ఈ ప్రభల తీర్థాన్ని చూసిన వారు ఉన్నారు, కొత్తగా వచ్చిన వారు కూడా ఉన్నారు. వారంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మురళితో కలిసి అనిల్, సాక్షి టీవీ, జగ్గన్న తోట నుంచి.